ఉమ్మెంత. ఈ చెట్టు పేరు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ చెట్టు చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ చెట్టు యొక్క పువ్వులు, కాయలు, వాటి ఉపయోగాలు తెలుసుకుందాం. వినాయక చవితి రోజు పూజా కార్యక్రమంలో ఈ ఆకు 5వది. శివుడికి ఇష్టమైన పువ్వు కూడా. ఇది ప్రపంచంలో వెచ్చని ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ మొక్క చూడండి 6 అడుగులు పెరిగి కాడలు వంకాయ రంగులో ఉండి ఆకులు గుండ్రంగా కాడలకు అత్తుకొని ఉంటాయి. ఈ పువ్వులు క్రీమ్, తెలుపు, పసుపు, వైలెట్ కలర్స్లో ఉంటాయి. ఆకులు ముదురు పచ్చ రంగులో ఉంటాయి. అస్తమా ఉన్నవాళ్ళు చిలుము గొట్టంలో పొగాకు బదులు ఉమ్మెంత ఆకులు ఎండబెట్టి అంటించి పొగ పీలిస్తే అస్తమా దూరమైపోతుంది. మానసిక వ్యాధి నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. శిరోముండనం చేయించి ఈ ఆకుల రసాన్ని 2 నెలల పాటు రోజు మర్దన చేస్తే ఫలితాలు ఉండవచ్చు. ఉమ్మెంతలో 2 రకాలు, ఒకటి తెల్ల ఉమ్మెంత, 2 నల్ల ఉమ్మెంత. వీటి కాయలు పెద్ద నిమ్మకాయల సైజులో ఉంటాయి. దట్టమైన ముళ్ళు కలిగి ఉంటాయి. వీటిని కొన్ని మందులలో కూడా వాడుతారు. ఒకప్పుడు స్కూల్లో బ్లాక్ బోర్డు నల్లగా రావటానికి ఈ ఆకులను తెంపి దంచి రుద్దేవాళ్ళు. బాల్యంలో దువ్వెన కాయలుగా వాడుకునేవారు. మోకాళ్ళ నొప్పులు, జుట్టు ఆరోగ్యాన్ని, గుండె నొప్పులకు బాగా పనిచేస్తుంది. 100 గ్రాముల ఆవ నూనెలో తొడిమెలు తీసిన ఉమ్మెంతకాయలను వేసి మరగనిచ్చి ఆ నూనె వడగట్టి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ నూనెతో మసాజ్ చేస్తే, తర్వాత కాటన్ కట్టి ఇలా చేస్తే నొప్పులు తగ్గుతాయి. స్తంభన సమస్యకు కూడా చెట్టు వేరు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని గోమూత్రములో కలిపి రాసుకుంటే సమస్య దూరమైపోతుంది. ఈ ఆకులు తినకూడదు, రసాన్ని కూడా త్రాగకూడదు. ఇది విషపూరితమైన చెట్టు. దేనినైనా తెలివిగా దాన్ని వాడుకునే విధానం తెలిస్తే అది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వాడుకునే విధానం తెలుసుంటే శత్రువుని కూడా మనకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయిన చోట ఈ ఆకును రాసి కట్టుకడితే కొవ్వు కరిగిపోతుంది. దీనితో పాటు సెగగడ్డలు, గాయాలు, కురుపులకు కూడా బాగా పనిచేస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ ఉమ్మెంత చెట్టుని మన పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే మీరు తీసివేయకండి. దానికి ఒక గ్లాసు నీళ్లు పోసి దాన్ని పెంచండి. ఈ చెట్టుకున్న ఉపయోగాలన్నీ మనము తెలిసిన వాళ్ళ సహాయంతో వాడాలి, కానీ సొంత ప్రయోగాలు చేయకూడదు. ఈ ఉమ్మెంత చెట్టుని మనము ఎన్నో విధాలుగా ఆకు, కాయల్ని, పువ్వుల్ని ఇలా మనం వాడుకునే విధానం తెలుసు. కాబట్టి ఈ ఉమ్మెంత పువ్వుని మనం పూజలో కూడా, అంటే శివుడికి ఇష్టమైన పువ్వు కాబట్టి మనం పూజ చేసేటప్పుడు శివుడికి ఈ పువ్వుని సమర్పించి మనము కోరికలు కోరుకోవచ్చు. ఈ నల్ల ఉమ్మంత, తెల్ల ఉమ్మంత తేడాకు తెలుసుకొని మీరు వీటి ఉపయోగాలు జాగ్రత్తగా వాడుకోండి. ఇది ఎన్నో రకాలుగా మన కంటి ముందు ఉండి మనకు ఉపయోగపడుతున్నాయి. దీన్ని సక్రంగా వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఉమ్మెంతను మీ చుట్టుపక్క ప్రాంతాలలో, ఖాళీ ప్రదేశాలలో పెంచండి.